హలో అండి, అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఎండు రొయ్యలు కందిపప్పు అండి. నేనైతే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఎండు రొయ్యలు నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కొద్దిగా అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఆ తర్వాత టమాటాలు వేసుకొని, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని, కొద్దిగంత పసుపు వేసి టమాటాలు ఉడికేంత వరకు ఒక అర నిమిషం వరకు అయితే నేను ఉడకబెట్టుకున్నాను. ఆ తర్వాత నేను అందులో కందిపప్పు అయితే వేసుకుంటున్నానండి. కందిపప్పు అయితే నేను ఫస్టే ఉడకబెట్టుకున్నాను, ఒక పలుకుగా ఉడకబెట్టుకున్నాను. బాగా మెత్తగా ఉడకబెట్టద్దు. అయితే రుచికి సరిపడంత కారపొడి వేసుకొని, కందిపప్పు వేసుకొని మనము కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి ఒక నిమిషం పాటు. ఉడికిన తర్వాత మనం అందులో గరం మసాలా, ధనియా పౌడర్ వేసుకొని కర్రీ దింపేయడమేనండి. చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది కందిపప్పు ఎండు రొయ్యల కర్రీ అండి. మీ అందరికీ మా వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.